అలాగే మరి మన మధ్యన కళ్యాణమ్మ గారు కూడా మన మధ్యన ఉన్నారు. వారు కూడా మంచి సేవకుల కుటుంబంలో నుంచి వారు కూడా మంచి సేవ పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. చక్కగా మరి వారు కూడా స్త్రీల పరిచర్యలో మరి పాస్టమ్మ గారు 24 గంటల ప్రేయర్ టవర్లో వారు కూడా స్త్రీల పరిచర్యలో చక్కగా వారు కూడా వారబడుతూ ఉన్నారు. కనుక వారు కూడా మన మధ్యన ఉండటం సిస్టర్ గారు చాలా సంతోషం. ఈ రోజున కుటుంబంగా వారందరూ కూడా ఫ్యామిలీగా మన మధ్యకు వచ్చారు. కనుక ఈ రోజున వారు కూడా కొన్ని మాటలు అందిస్తారు. మేము వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఆలస్యం చేయకుండా తడుగు చేయకుండా అమ్మగారికి సమయం ఇచ్చేస్తాను. కనుక శ్రద్ధగా మరలా ఇందాక చెప్పారు కదా, వినిన వారు ధన్యులే కదా. కనుక మీరు ధన్యులను నేను నమ్ముతూ ఉన్నాను. మీరు అంత చెప్పిన వింటారు, ఆ సహనం మీకు ఉంది. కనుక ఈ సమయాన్ని ఇంకా ఆలస్యం చేయకుండా మరి సిస్టర్ గారు కళ్యాణమ్మ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారు వస్తుండగా చప్పలు కొడుతూ దేవతని కనపరచు. దేవుని నామానికి స్తోత్రములు. ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులకి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. సంఘ బిడ్డలు మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఓపికతో ఉన్న మీ అందరికి కూడా దేవుని నామాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. మీ అందరినీ దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ఈ సంఘములో ఉన్న బిడ్డలందరినీ దేవుడు చాలా చాలా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ కావాలి దేవుడి దగ్గర నుంచి? విస్తారమైన ప్రేమను మీ పక్షమున దేవుడు కుమ్మరించబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఇదేదో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్పే మాట కాదు, కానీ ముందుగానే మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి బయలుపరిచిన మాట, సంఘమును దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనములో నుంచి ఒక మాట చదువుకుందాం. ఎస్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ బంగారు పాదములకు వందనాలు. మమ్మల్ని నడిపించి నా తండ్రి నీ బిడ్డలతో మాట్లాడబోతున్న దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలకున్న పరిస్థితుల నుంచి విడిపించబోతున్న దేవానికి వందనాలు. ఇదిగో ఏ వాగ్దానములు ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించావో ప్రభా, ప్రతి వాగ్దానము చేత నీ బిడ్డలను ధైర్యపరచబోతున్న దేవానికి వందనాలు. ఈరోజు నా తండ్రి వాక్యం వింటుండగా ప్రభా, ప్రతి హృదయము తెరవబట్టకు సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. మాట్లాడుతూ నువ్వుగా ఉండండి. వినగల చెవులు గ్రహించే మనసుని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వందన సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఈరోజు మీ సంతోషాన్ని దేవుడు అధికంగా చేయాలనుకుంటుండు. మీకు కావాలా? మీకు ఇష్టమైన అందరికీ హల్లెలూయా. దేవుడు అద్భుతంగా ఈరోజు దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఎస్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు వారితో ఇట్లనము, దేవుడు నాతో మాట్లాడి ఇట్లనము, నువ్వు వెళ్తుండగా ఈ మాటలు వారికి తెలియపరచు, వారితో ఈ మాట మాట్లాడమని దేవుడు నాతో పంపిన మాట ఏంటంటే, నేను చెప్పిన మాటలన్నీ జరగబోతున్నాయి. నేను చెప్పిన మాట తప్పకుండా జరగబోతుంది. ఇదే యెహోవా వాక్ అని కార్డు పెట్టింది.